వెల్కమ్ టు RL30 న్యూస్. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం స్థానిక ప్రజల పాలిట యమపాసం. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయొద్దు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే దుమ్ము ధూళి వెదజల్లే సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం సమంజసం కాదని, ఇటువంటి ఫ్యాక్టరీలను నిర్మాణం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం నడుపూరు పెదగంట్యాడ సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఈ ప్రాంతమంతా పూర్తి కాలుష్యం కోరల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క స్టీల్ ప్లాంట్ కాలుష్యం, మరోపక్క గంగవరం పోర్టు కాలుష్యంతో సతమతం అవుతూ ఉంటే, మరోపక్క డంపింగ్ యార్డుతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తహసీల్దార్కు వివరించారు. ఇటువంటి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను నిర్మాణం జరగకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని పెదగంట్యాడ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కులుకూరి మంగరాజు, ప్రెసిడెంట్ బొడ్డు కృష్ణారావు, సెక్రటరీ కులుకూరి శ్రీనివాసరావు, ట్రెజరర్ వివిఎన్ మూర్తి, బెల్లాల నాగేశ్వరరావు, బొడ్డు వెంకట్రావు, చిన్నా శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదగంట్యాడ ఎంఆర్ఓ ఆఫీస్లో పెదనడుపూరు వాసవి ఆర్యవైశ్య సంఘం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా పెదగంట్యాడలో ఆదాని వారిది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఒక నిర్ణయం అనేది వచ్చిందని చెప్పి మా అందరికీ ఇక్కడ తెలిసింది. దాని మీద ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పోర్టు డస్ట్కే పెదగంట్యాడ ఆర్ఎచ్ కాలనీ అంతా కూడా నిండిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొస్తే మరింక పరిస్థితి దారుణంగా ఉంటుంది. మీరు ఈ యొక్క అంబుజా సిమెంట్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తూ దీన్ని కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్ళి మా ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడున్న పరిస్థితులు నిర్వాసితుల్ని మేము ఒకసారి నిర్వాసితులుగా వచ్చి స్టీల్ ప్లాంట్ ద్వారా ఇక్కడికి వచ్చి మేము ఆల్రెడీ ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్న తరవనున్నాం. ఇలాంటి టైంలో మళ్ళీ తీసుకొచ్చి మాకు పిడుగులాంటి వార్తను తీసుకొచ్చి ఈరోజు అంబుజా సిమెంట్ పెట్టడం వల్ల మేమందరం చాలా ఇబ్బందులు పడుతుంటాం. మా పిల్లలతోటి లేదంటే కుటుంబాలతో ఉంటాం. ఆరోగ్య సమస్యలు, అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నిటికీ చూసుకుంటే ప్లస్ గవర్నమెంట్ జీవో ప్రకారం కూడా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలనేది ఒక నిర్ణయం ఉంది. కానీ మాకు 100 మీటర్ల దూరం కాకుండా అనే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కొనుక్కుంటాం. 100 మీటర్ల దూరంలో ఉంటే అక్కడ వేస్తున్నటువంటి స్లాగ్ అంతా కలిపి ఈ ఆర్ఎచ్ కాలనీ మీదకి, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి మీద పడుతూ గాజువాక ప్రాంతం అంతా సిమెంట్తో నిండిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే దాన్ని ఆపి నిర్ణయం చేయాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అండి, ఈరోజు మన పెదగంట్యాడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి, ఎందుకంటే నడుపూరు ఆర్యవైశ్య సంఘం తరఫున ఒక అంబుజా ఫ్యాక్టరీ గురించి ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. మేడం గారికి మెమోరాండం ఇచ్చాము. దీన్ని తక్షణమే నిలిపిచేయాలని కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘం తరఫున తెలియపరుస్తున్నాం. పెదగంట్యాడలో సిమెంట్ ఫ్యాక్టరీ పెడదామని అంబుజా వారు వచ్చారు. దానికి వ్యతిరేకంగా పెట్టకూడదని ఉద్దేశంతో నడుపూరు ఆర్యవైశ్య సంఘం తరఫున తహసీల్దార్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. పక్కనే స్టీల్ ప్లాంట్ వల్ల వేడి పడుతున్నది, పక్కనే పోర్టు వల్ల ధూళి వస్తున్నది. దానివల్ల పక్కనే స్లాగ్ అది వేసి చాలా డంపింగ్ యార్డ్ వల్ల అది వాసన చాలా ఎక్కువ వస్తున్నది. ఇలా చుట్టుప్రక్కల ఇప్పుడు మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందంటే మా జీవితాలు, మా బ్రతుకులు, మేము ఎలా ఉంటామో మాకే అర్థం కాని జీవితం అయిపోతున్నది. అందువలన ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకూడదనే ఉద్దేశంతో తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జై వాసవి.